అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన ఏదో కాదు. పాన్ ఇండియా స్టార్ హీరోగా, ఐకానిక్ హీరోగా పుష్ప 2 సినిమాతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అంటూ వచ్చిన వార్త. ఈ వార్త యావత్ భారతదేశంలోని నేషనల్ మీడియాలో ఓ హాట్ టాపిక్గా మారింది. మరోపక్క సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జరిగిన సంఘటనకు తమ వంతుగా రియాక్ట్ అవుతూ వచ్చారు. రకరకాల కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని పోలీసులు ఆయన ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారో, అలాంటి నేపథ్యంలో ఎన్నో వార్తలు. ఓ పక్క అల్లు అర్జున్ గారికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించిందని, మరోపక్క ఆయన్ని చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు అంటూ ఎన్నో వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆయనకి హైకోర్టు ద్వారా క్వాష్ పిటిషన్ వేయడంతో బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ దొరకడంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్తున్నట్లుగా వచ్చిన వార్త. ఇలాంటి నేపథ్యంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అంటూ వచ్చిన వార్త కేవలం అల్లు అర్జున్ గారికి మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోని ఆయన అభిమానులందరికీ, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకి, ఇటు మెగా ఫ్యామిలీకి, అటు అల్లు ఫ్యామిలీకి పూర్తి ఊరటని కలిగించిన వార్త. ఇదిలా ఉంటే ఎప్పుడైతే తన కొడుకు ఇలా అరెస్ట్ అయ్యాడని తెలిసిందో అల్లు అర్జున్ గారి తల్లి, అల్లు అరవింద్ గారి భార్య నిర్మలా గారు బాగా కంగారు పడిపోయారట. పైగా ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్కి సంబంధించిన ఎన్నో రకరకాల వార్తలు రావడం, పాన్ ఇండియా హీరో అవ్వడం, పుష్ప 2తో స్టార్డమ్ని, హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంటూ కీర్తి ప్రతిష్టలు బాగా గడించడంతో తన కొడుకుకి బాగా దిష్టి తగిలింది. అందుకే అందరి దిష్టి వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఆమె కంగారు పడిపోవడం కాదు, తన కొడుక్కి బెయిల్ దొరికింది, ఇంటికి తిరిగి వస్తున్నాడు అని తెలిసి ఇంట్లోకి అడుగు పెట్టకముందే అల్లు అర్జున్ గారికి దిష్టి తీసేయాలని నిర్ణయించుకుందట. ఆ ప్రతి ఒక్కరి నోట తన కొడుకు మాటే వినిపించడం, పుష్ప 2 సినిమాతో అందరి నోట్లో నానడంతోనే ఇలా దిష్టి తగిలింది. దిష్టి తగలడం వల్ల ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగాయి అని తల్లిగా ఆవిడ బాధపడటం మాత్రమే కాదు, తన కొడుక్కి దగ్గరుండి దిష్టి తీసేయాలని అన్ని సిద్ధం చేసుకుని ఇంట్లోకి రాకముందే అల్లు అర్జున్ గారికి మొత్తం దిష్టి తీసేసి తర్వాత దేవుడి దగ్గరికి తీసుకువెళ్లి దండం పెట్టించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు, కానీ నిజం చెప్పాలంటే ఓ సగటు తల్లిగా ప్రతి ఒక్కరూ కొడుకు విషయంలో ఇలానే ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఊహించని హఠాత్ పరిమాణం జరగడం, ఆ పరిణామంలో నుంచి కొడుకు బయటపడటం, క్షేమంగా ఇంటికి రావడం అనేది మామూలు విషయం కాదు. తల్లిగా ఆందోళన పడుతున్న ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సగటు తల్లిగా, అల్లు అర్జున్ గారి తల్లి గారు మాత్రమే కాదు, ఎవరైనా సరే కొడుకు విషయంలో కావచ్చు, తమ పిల్లల విషయంలో కావచ్చు, ఇలాంటి నిర్ణయాలే తీసుకుని తమ వంతుగా తల్లిగా కొడుకులని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్నే తల్లి ప్రేమ అంటూ ఉంటాం మనం. మరి సరిగ్గా అలా ఆలోచించినట్లయితే అల్లు అర్జున్ గారి ఇలా చేయడంలో సబబే అని అనిపిస్తోంది. మరి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అల్లు అర్జున్ గారు అన్ని ఉత్కంఠల మధ్య బెయిల్ దొరకడం, తిరిగి ఇంటికి రావడం, ఇంటికి వస్తున్నారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని ఆనందానికి గురి చేసింది. సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.